అందరికీ నమస్కారం. పెళ్లి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే అత్యంత సుందరమైన ఘట్టం జీలకర్ర బెల్లం. వధూవరులు ఒకరి తలమీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే చుట్టూ ఉన్న బంధుమిత్రులందరూ చూస్తూ ఎంతో సరదాగా నవ్వుకుంటారు కదా. అయితే ఇది కేవలం ఒక ఉల్లాసభరితమైన వేడుక మాత్రమే అని మనం తరచుగా అనుకుంటాం. కానీ అదొక్కటే కాదండి. ఈ చిన్న ఆచారం వెనక బహుశా మీరు ఊహించని ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. అసలు ఈ ఆచారం వెనుకనున్న రహస్యమేమిటి? ఈ సాధారణ ప్రక్రియ వెనుక ఎంత లోతైన శాస్త్రీయ మరియు తాత్విక సత్యం దాగి ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మన ప్రాచీన సంప్రదాయాలను చూసే మీ దృక్పథం ఖచ్చితంగా మారిపోతుంది. మన సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక ఎంత గొప్ప ఉద్దేశముందో ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేద శాస్త్ర మూలాలు, వేల సంవత్సరాల చరిత్ర. ఈ విషయాల్లోకి వెళ్తే ఈ జీలకర్ర బెల్లం ఆచారం ఏదో నిన్నమొన్నా పుట్టింది కాదండి. దీని మూలాలు నేరుగా మన స్వచ్ఛమైన ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. మన పూర్వీకులు ఈ వివాహ ఆచారాలను ఏమాత్రం యాదృచ్ఛికంగా రూపొందించలేదు, పూర్తిగా ఆయుర్వేద మూలాల ఆధారంగానే డిజైన్ చేశారన్నడానికి ఇదే ఒక గొప్ప నిదర్శనం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు జీలకర్ర మరియు బెల్లం కలయికనే ఎందుకు ఎంచుకున్నారు? మన ప్రాచీన గ్రంథాలైన గృహ్యసూత్రాలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. వివాహ సమయంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన పదార్థాలను వధూవరులు ఒకరికొకరు అర్పించుకోవాలని అందులో ఆదేశించారు. అందుకే అత్యద్భుతమైన ఆయుర్వేద గుణాలున్న ఈ రెండు పదార్థాలు మన పెళ్లితంతులో అంతర్భాగమయ్యాయి. సరైన సమర్పణ విధానం, 4 ముఖ్యమైన దశలు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పదార్థాలను ఎలా పడితే అలా వాడకూడదు కదా. ఈ అద్భుతమైన పదార్థాల పూర్తి శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను వధూవరులు పొందాలంటే దీన్ని సరైన పద్ధతిలోనే సమర్పించాలి. ఆ విధానంలోని ప్రతి దశను ఇప్పుడు మరింత వివరంగా పరిశీలిద్దాం. ఈ ప్రక్రియలో ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా రూపొందించారు. ముందుగా జీలకర్ర మరియు బెల్లం రెండింటినీ సమాన భాగాలుగా తీసుకుని కలుపుతారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయమేమిటంటే, జీలకర్రను అసలు నూరకూడదు, మొత్తంగానే ఉంచాలి. ఆ తర్వాత మంగళసూత్ర ధారణ సమయంలో వధూవరులు ఈ మిశ్రమాన్ని ఒకరి తలమీద ఒకరు ఏమాత్రం చేయి జారిపోకుండా గట్టిగా పట్టి ఉంచాలి. చూశారుగా ఎంత పకడ్బందీగా ఉందో. ఈ సమయంలో పురోహితులు చదివే మంత్రం మీరు వినే ఉంటారు. వధూవరులు ఒకరి తలమీద ఒకరు చేతులు ఉంచిన ఆ పవిత్ర సమయంలో ఓం జీవేమ శరదః శతం అనే అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని పఠిస్తారు. ఇక్కడ 100 అనే సంఖ్య ఒక గొప్ప ఆశీర్వచనం. అంటే ఈ కొత్త జంట ఏకమై ఎటువంటి ఆటంకాలు లేకుండా నిండు నూరేళ్లు అత్యంత ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమన్నమాట. దాగియున్న శాస్త్రీయ రహస్యం మెదడు మరియు శరీరానికి. పెళ్లిరోజు అనగానే మనందరికీ తెలుసు, వధూవరులకు ఎంత హడావిడి, ఎంత ఒత్తిడి ఉంటుందో కదా. సరిగ్గా అటువంటి ఒత్తిడితో కూడిన సమయంలో ఈ నిర్దిష్ట పదార్థాలు మానవ శరీరంపై ప్రత్యక్షంగా ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడే అసలైన సైన్స్ దాగి ఉందండి. జీలకర్ర మరియు బెల్లం గుణాలను గమనిస్తే జీలకర్ర చేదుగా ఉంటుంది. అందులో థైమాల్ అనే అద్భుతమైన పదార్థం ఉంటుంది. ఇది నేరుగా మెదడు కణాలను యాక్టివేట్ చేసి తక్షణమే ఒక రకమైన మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇంకోవైపు తీపిగా ఉండే బెల్లంలో ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పెళ్లి పనులతో అలసిపోయిన వధూవరుల శరీరానికి తక్షణమే శారీరక శక్తిని పునరుద్ధరిస్తాయి. ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారో కదా. ఈ రెండూ కలిసినప్పుడు ఏమవుతుందంటే, తలమీద గట్టిగా నొక్కిపట్టుకున్నప్పుడు జీలకర్ర సువాసన శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది. ఆ సువాసన అలాగే బెల్లమందించే శక్తి, ఇవి రెండూ ఒక వంతెనలా కనెక్ట్ అవుతాయి. ఆ సమయంలో వధూవరుల మైండ్ మరియు బాడీకి పూర్తిస్థాయి సమతుల్యత అంటే బ్యాలెన్స్ వస్తుంది. తాత్విక సమానత్వం, ఆచారం వెనుక ఉన్న నిజమైన సందేశం కేవలం భౌతిక శాస్త్రం అంటే సైన్స్ మాత్రమే కాదు. దీని వెనుక చాలా లోతైన తాత్విక అర్థం కూడా ఉంది. వైవాహిక జీవితంలో సమానత్వం గురించి ఇది ఎంత అందమైన సందేశాన్నిస్తుందో ఒకసారి గమనిద్దాం. ఇందులో ముఖ్యంగా 3 లోతైన విషయాలున్నాయి. మొదటిది, ఒకరి తలమీద ఒకరు అలా చెయ్యి పెట్టుకోవడమంటే భార్యాభర్తల మధ్య సంపూర్ణ సమానత్వం ఉందని చెప్పడం. రెండవది, ఎక్కడో కాదు ఏకంగా తలమీదే స్పృశించడమంటే కేవలం శారీరక బలానికి కాకుండా తమ జీవిత భాగస్వామి యొక్క బుద్ధికి, మేధస్సుకు అత్యున్నత గౌరవం ఇవ్వడం.
మూడవది జీలకర్ర చేదు, బెల్లం తీపి, మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు సంకేతం. ఆ కష్టసుఖాలను జీవితాంతం సమానంగా పంచుకోవాలనే గొప్ప సందేశమిది. అందుకే ఇది కేవలం నవ్వించే దృశ్యం కాదు, జీవిత సమతుల్యతకు చేసుకున్న వాగ్దానం. ఈ పవిత్రమైన ఆచారం వెనుక ఇంత బరువైన అర్థం ఉందని తెలిసాక ఇది కేవలం ఒక ఫనీ మూమెంట్ మాత్రమే కాదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలబడి బుద్ధిబలంతో జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటామని వధూవరులు మనస్ఫూర్తిగా చేసుకునే అత్యంత పవిత్రమైన, తెలివైన వాగ్దానం. ఈ వివరణ ముగించే ముందు ఒక్క మాట. ఇకపై మీరు ఏ వివాహానికి వెళ్ళినా ఈ జీలకర్ర బెల్లం ఆచారాన్ని చూసినప్పుడు దీని వెనక ఉన్న ఈ గొప్ప ఆయుర్వేద తాత్విక అర్థాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే పెళ్లికి సిద్ధమవుతున్న మీ బంధుమిత్రులకు కూడా ఈ జ్ఞానాన్ని పంచుతారు కదూ. మన సంస్కృతిలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలను స్పష్టంగా తెలుసుకోవడానికి జీవిత ఘట్టాల పూజలు సిరీస్ కోసం శిలాశాసనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్కారం.